డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. ఏపీలో మహిళలకు అదిరిపోయే 3 శుభవార్తలను తెలియజేశారు ప్రస్తుత అధికార పార్టీ. ఆ శుభవార్తలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు 3 శుభవార్తలు చెప్పడం జరిగింది. ఈ విషయాలను మనం చూసుకున్నట్లయితే ఎన్నికల ముందు టీడీపీ కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చేలా చర్యలు తీసుకోవడంలో భాగంగా సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత డిఎస్సి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 10 అంశాలపై సంతకాలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఎన్నికల సమయంలో మహిళలకు ఫ్రీ బస్ ని ఏర్పాటు చేస్తామని హామీలో భాగంగా చెప్పడం జరిగింది. అయితే పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు ఈ విషయంపై పలు విమర్శలు చేసిన నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ గుడ్ న్యూస్ చెప్పారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తుందని, మరో నెల రోజుల్లో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. సీఎం గారి మార్గదర్శకాల మేరకు రిలీజ్ చేస్తాం అనైతే చెప్పారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఒక్క బస్సు కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది వారి ప్రభుత్వంలో అనైతే అన్నారు. ఆర్టీసీ మనుగడ కాపాడేందుకు తన వంతు కృషి చేస్తాను అన్నారు మంత్రి రామ్ ప్రసాద్ గారు. అయితే తెలంగాణలో లాగా ఆధార్ కార్డుతో ప్రయాణం ఉంటుందా లేదా ఏదైనా రూల్స్ ఉంటాయా అంటే ఇచ్చిన మార్గదర్శకాల తర్వాత మరింత సమాచారం వెలువడే అవకాశం ఉంది. ఏదేమైనా నెల రోజుల్లోపు ఫ్రీ బస్ సౌకర్యం కలగబోతుంది అనైతే మనకి వచ్చిన సమాచారం. ఇకపోతే మహిళలకు ప్రవేశపెట్టిన మరో పథకం ఆడబిడ్డ నిధి. ఈ పథకం కింద 18 నుంచి 59 లోపులు మహిళలకి ప్రతి నెల కూడా 1500 రూపాయలు పంపిణీ చేస్తాం అని ఎన్నికల హామీలో ప్రకటించడం జరిగింది ప్రస్తుత అధికార పార్టీ. ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాలు పెట్టడం జరిగింది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఆ సంతకం 6వ సంతకం కూడా మహిళల కోసం చేసే అవకాశాలు ఉన్నాయి అని అయితే విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి 18 నుంచి 59 సంవత్సరాలలోపు వయసు గల వారందరూ కూడా ఆధార్, రేషన్, కాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ తో అప్లై చేసుకున్న వారికి డబ్బులు ప్రతి నెల ఏదైతే అప్లై చేసుకుంటారో బ్యాంక్ అకౌంట్ ఆ యొక్క ఖాతాలో పడడం అయితే జరుగుతుంది. ఈ పథకాలన్నీ గురించి మరో 4-5 రోజుల్లో కేబినెట్ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్ అయిన తర్వాత ఇవన్నీ కూడా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయనేది సమాచారం. ఇంటింటికి సర్వే అయితే చేస్తారు వాలంటీర్ల ద్వారా. ఎలా అంటే గ్యాస్ కనెక్షన్ ఉందా, కరెంట్ బిల్ ఉందా, మీకు మీ ఏ కాస్ట్ కి సంబంధించిన వారు, ఇంకా మీ ఇయర్లీ ఇన్కమ్ ఎంత, రేషన్ కార్డు ఉందా అనే విధంగా పలు రకాలుగా సర్వే అయితే చేస్తారు. అలానే ఆధార్ అప్డేషన్ హిస్టరీ కూడా చెక్ చేస్తారు. ఎందుకంటే ఏజ్ పెన్షన్ కోసం అయితేనేమి లేదా ఆయా పథకాల కోసం ఏజ్ అనేది మార్చుకున్నారు కొంతమంది. అదంతా చెక్ చేసేలాగా ఆధార్ అప్డేట్ హిస్టరీ అయితే చెక్ చేస్తారు. ఇలా సర్వే చేసి అర్హులైన వారికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయా పథకాలు అందజేయడం అయితే జరుగుతుంది. కాకపోతే మహిళలకు 3వ అవకాశం ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తనకు రాబోతున్న పథకం తల్లికి వందనం. ఈ తల్లికి వందనం పథకం ద్వారా స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు అయితే అందజేయడం జరుగుతుంది. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఉన్న పిల్లలందరికీ ఎవరైతే చదువుతున్నారో ఆ పిల్లలందరికీ కూడా ఈ పథకం అందజేయడం అయితే జరుగుతుంది. అయితే ఆ యొక్క విద్యార్థికి 70% హాజరు అయితే ఉండాలి. గతంలో అయితే ఈ పథకం క్రింది ప్రతి ఇంటిలో ఒక్క పిల్లవాడికి అమౌంట్ రావడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుత అధికార పార్టీ దాన్ని కొంచెం మార్చి ప్రతి ఇంటిలో కూడా చదువుతున్న ప్రతి విద్యార్థికి కూడా ఈ పథకాన్ని చేస్తాము అనేది హామీ ఇవ్వడం జరిగింది. అయితే గతంలో అమ్మఒడి అని ఉండేది, కానీ కొన్ని మార్పులు చేసి తల్లికి వందనంగా మార్చారు ప్రస్తుత అధికార పార్టీ. గత సంవత్సరంలో జూన్ నెలలో స్కూల్స్ తెరవగానే ఆ యొక్క తల్లుల ఖాతాలో అమౌంట్ అనేది జమ అయ్యాయి. ఈ నెలలో కాస్త కష్టం కాబట్టి జూలై నెలలో అయితే ప్రతి విద్యార్థికి ఆ యొక్క తల్లి ఖాతాల్లో జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. డ్వాక్రా మహిళలకు కూడా 0 వడ్డీకే 10,000 రూపాయల లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయం మాత్రం మహిళలకు కాస్త సంతోషంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం, డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. ఏపీలో మహిళలకు అదిరిపోయే 3 శుభవార్తలను తెలియజేశారు ప్రస్తుత అధికార పార్టీ. ఆ శుభవార్తలు ఏంటి
అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు 3 శుభవార్తలు చెప్పడం జరిగింది. ఈ విషయాలను మనం చూసుకున్నట్లయితే ఎన్నికల ముందు టీడీపీ కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చేలా చర్యలు తీసుకోవడంలో భాగంగా సీఎంగా అధికారం చేపట్టిన తరువాత డిఎస్సి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 10 అంశాలపై సంతకాలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఎన్నికల సమయంలో మహిళలకు ఫ్రీ బస్ ని ఏర్పాటు చేస్తామని హామీలో భాగంగా చెప్పడం జరిగింది. అయితే పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు ఈ విషయంపై పలు విమర్శలు చేసిన నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ గుడ్ న్యూస్ చెప్పారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తుందని, మరో నెల రోజుల్లో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. సీఎం గారి మార్గదర్శకాల మేరకు రిలీజ్ చేస్తాం అనైతే చెప్పారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఒక్క బస్సు కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది వారి ప్రభుత్వంలో అనైతే అన్నారు. ఆర్టీసీ మనుగడ కాపాడేందుకు తన వంతు కృషి చేస్తాను అన్నారు మంత్రి రామ్ ప్రసాద్ గారు. అయితే తెలంగాణలో లాగా ఆధార్ కార్డుతో ప్రయాణం ఉంటుందా లేదా ఏదైనా రూల్స్ ఉంటాయా అంటే ఇచ్చిన మార్గదర్శకాల తర్వాత మరింత సమాచారం వెలువడే అవకాశం ఉంది. ఏదేమైనా నెల రోజుల్లోపు ఫ్రీ బస్ సౌకర్యం కలగబోతుంది అనైతే మనకి వచ్చిన సమాచారం. ఇకపోతే మహిళలకు ప్రవేశపెట్టిన మరో పథకం ఆడబిడ్డ నిధి. ఈ పథకం కింద 18 నుంచి 59 లోపులు మహిళలకి ప్రతి నెల కూడా 1500 రూపాయలు పంపిణీ చేస్తాం అని ఎన్నికల హామీలో ప్రకటించడం జరిగింది ప్రస్తుత అధికార పార్టీ. ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాలు పెట్టడం జరిగింది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఆ సంతకం 6వ సంతకం కూడా మహిళల కోసం చేసే అవకాశాలు ఉన్నాయి అనైతే విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి 18 నుంచి 59 సంవత్సరాలలోపు వయసు గల వారందరూ కూడా ఆధార్, రేషన్, కాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ తో అప్లై చేసుకున్న వారికి డబ్బులు ప్రతి నెల ఏదైతే అప్లై చేసుకుంటారో బ్యాంక్ అకౌంట్ ఆ యొక్క ఖాతాలో పడడం అయితే జరుగుతుంది. ఈ పథకాలన్నీ గురించి మరో 4-5 రోజుల్లో కేబినెట్ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్ అయిన తర్వాత ఇవన్నీ కూడా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయనేది సమాచారం. ఇంటికి సర్వే అయితే చేస్తారు వాలంటీర్ల ద్వారా. ఎలా అంటే గ్యాస్ కనెక్షన్ ఉందా, కరెంట్ బిల్ ఉందా, మీకు మీ క్యాస్ట్ ఏ కాస్ట్ కి సంబంధించిన వారు, ఇంకా మీ ఇయర్లీ ఇన్కమ్ ఎంత, రేషన్ కార్డు ఉందా అనే విధంగా పలు రకాలుగా సర్వే అయితే చేస్తారు. అలానే ఆధార్ అప్డేషన్ హిస్టరీ కూడా చెక్ చేస్తారు. ఎందుకంటే ఏజ్ పెన్షన్ కోసం అయితేనేమి లేదా ఆయా పథకాల కోసం ఏజ్ అనేది మార్చుకున్నారు కొంతమంది, అదంతా చెక్ చేసేలాగా ఆధార్ అప్డేట్ హిస్టరీ అయితే చెక్ చేస్తారు. ఇలా సర్వే చేసి అర్హులైన వారికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయా పథకాలు అందజేయడం అయితే జరుగుతుంది. కాకపోతే మహిళలకు 3వ అవకాశం ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తనకు రాబోతున్న పథకం తల్లికి వందనం. ఈ తల్లికి వందనం పథకం ద్వారా స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు అయితే అందజేయడం జరుగుతుంది. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఉన్న పిల్లలందరికీ ఎవరైతే చదువుతున్నారో ఆ పిల్లలందరికీ కూడా ఈ పథకం అందజేయడం అయితే జరుగుతుంది. అయితే ఆ యొక్క విద్యార్థికి 70% హాజరు అయితే ఉండాలి. గతంలో అయితే ఈ పథకం క్రింది ప్రతి ఇంటిలో ఒక్క పిల్లవాడికి అమౌంట్ రావడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుత అధికార పార్టీ దాన్ని కొంచెం మార్చి ప్రతి ఇంటిలో కూడా చదువుతున్న ప్రతి విద్యార్థికి కూడా ఈ పథకాన్ని చేస్తాము అనేది హామీ ఇవ్వడం జరిగింది. అయితే గతంలో అమ్మఒడి అని ఉండేది, కానీ కొన్ని మార్పులు చేసి తల్లికి వందనంగా మార్చారు ప్రస్తుత అధికార పార్టీ. గత సంవత్సరంలో జూన్ నెలలో స్కూల్స్ తెరవగానే ఆ యొక్క తల్లుల ఖాతాలో అమౌంట్ అనేది జమ అయ్యాయి. ఈ నెలలో కాస్త కష్టం కాబట్టి జూలై నెలలో అయితే ప్రతి విద్యార్థికి ఆ యొక్క తల్లి ఖాతాల్లో జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. డ్వాక్రా మహిళలకు కూడా 0 వడ్డీకే 10,000 రూపాయల లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయం మాత్రం మహిళలకు కాస్త సంతోషంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.